శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మరి ఈ వారంలో ఏర్పడినటువంటి యోగం పరిశీలించినప్పుడు మరి కుజ గురువుల మధ్య పరివర్తన అంటే 6-10 స్థానాల మధ్య ఎక్స్చేంజ్ పొందడం జరిగింది. ఈ కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు. అటువంటి యోగకారకుడు అదృష్టాన్నిచ్చే గురుగ్రహంతో పరివర్తన చెందడం అన్నది నిజంగా జాతకులకి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, కోర్టు వ్యవహారాల్లో, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విభేదాల విషయంలో ఒక ఖచ్చితమైన పరిష్కారం జరుగుతుంది. అది 100% మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశివారికి చంద్రగ్రహం కన్నా అంటే రాష్ట్రాధిపతికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రుని కన్నా కుజుడు బలం అనుకూలంగా ఉండాలి. అటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఆ కారణం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక నిగూఢమైన రహస్యం ఏంటంటే 6వ స్థానంలో ఎవరికైతే కుజుడు ఉంటాడో వాడితో శత్రుత్వం పెట్టుకొని నెగ్గడం అన్నది అసాధ్యం. అందువల్ల వాడితో శత్రుత్వం పెట్టుకోకుండా ఉండడమే మంచిదని చెప్తూ ఉంటారు. అటువంటి కుజుడు 6వ స్థానంలో రావడం వల్ల కోర్టు సమస్యల నుంచి, లిటిగేషన్ నుంచి, పోలీస్ స్టేషన్ వ్యవహారాల నుంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అది మీకు ఫేవర్గా మారుతాయి. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇది చాలా బాగుంది, హ్యాపీ. మరి గురువుతో పరివర్తన చెందడం వల్ల 100% ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. ఉద్యోగంలో హోదా, గౌరవం కూడా పెరుగుతుంది. ఇది ఒక మంచి కాంబినేషన్ అన్నమాట. ఈ గ్రహాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అయితే శుక్రుడు చతుర్థాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తూ మరి కుజుడితో కలిసి ఉండడం అన్నది ఒక విధంగా జాతకుడికి దగ్గర బంధువులతో, అది ముఖ్యంగా స్త్రీలతో విరోధం ఏర్పడే అవకాశం ఉన్నది. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు మీకు ఇప్పుడు వెలుగులోకి రావడం, దానిని ఆసరాగా తీసుకొని ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. అంటే మీ యొక్క ప్రతిష్టకి, పాపులారిటీకి ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాబోయే 15 రోజుల్లో మీకు స్త్రీల వలన ఇబ్బందులు, దగ్గర బంధువులు అనేటువంటి స్త్రీలతో, ముఖ్యంగా అత్తవారి బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిష్కార దిశగా వెళ్ళడం మంచిది. లేనితో కొంత అపకీర్తి, అప్రతిష్ట జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ జాతకులు జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఇది ఎందుకు మనకి మైనస్ అవుతుందంటే దానికి అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం కూడా కారణం అవుతుంది. ఇది అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఏదైనా తప్పు చేసాడు, వాడు ఏదో పట్టుబడ్డాడు అనుకోండి, వాడు పెద్దగా ఫీల్ అవ్వడు. ఎందుకంటే చేసాం కాబట్టి పట్టుకున్న పెద్ద ఏం పోయింది అనుకుంటాడు. ఏ తప్పు చేయకుండా, అసలు ఏ సంబంధం లేకుండా ఉన్నవాడిని పట్టుకోవడం కానీ, వాడిని మీద నింద వేయడం కానీ చేసినప్పుడు ఏదో న్యాయంగా నిజాయితీగా ఉన్నటువంటి ఒక అధికారిని లంచం కేసులో పట్టుబడాడు అనుకోండి, అది ఏమి తీసుకోలేదు వాడు. ఆ విధంగా వాడు ఎంత అవమానపడుతుంటాడు. సో అటువంటి స్థితి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. అది ముఖ్యంగా స్త్రీల విషయంలో కాబట్టి, ఇది సంబంధం లేని విషయంలో ఇబ్బంది పడడం వల్ల కొద్దిగా జాతకుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు ఇటువంటి విషయం నుంచి బయటపడే ఆలోచనలో మీరు ఏదైనా ఒక అమ్మవారిని ఆశ్రయించి, అది కనకదుర్గ అమ్మవారా, కాళీమాత, ఏదో మీకు గ్రామదేవత అయినా పర్లేదు, కులదేవత అయినా పర్లేదు, అలాగేంటంటే మీకు మీ ఆరాధించే మీ ఇంటి దైవం అవ్వచ్చు, వాళ్ళని కంపల్సరీగా ప్రసన్నం చేసుకొని వీలైతే ఆ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా అక్కడ ఉన్నటువంటి పూజా విధానం ప్రకారం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఇటువంటి స్త్రీల వల్ల ఇబ్బందులు, అనుకోకుండా ఈ అవమానాలు, చెయ్యని తప్పుకు పనిష్మెంట్లు తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. అంటే దేనికన్నా పర్వాలేదని కొద్దిగా అపకీర్తి, అవమానం అన్నది సాధారణంగా ఈ కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ హర్ట్ అవుతుంటారు. మరి చెయ్యని తప్పుకి ఏదో పనిష్మెంటో ఏదో పేరు రావడం అన్నది చాలా అపకీర్తి, చాలా మానసిక వేదనకు గురవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కులదేవతను ఆశ్రదించి ఆవిడ యొక్క అనుగ్రహం పొందుటే ఇటువంటి
ఇబ్బంది నుంచి, అప్రతిష్ట నుంచి తప్పే అవకాశం ఉంటుంది. అలాగే మరి రాహు కూడా 9వ స్థానంలో సంచారగతుడు అయ్యే సమయంలో కొద్దిగా మన యొక్క సాంప్రదాయాలకి విరుద్ధంగా నడుచుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో అటువంటి సాంప్రదాయ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు కూడా మీరు ప్రోత్సహించే అవకాశం ఉన్నది. సో సాధారణంగా మరి అన్యమత వివాహాలు చేసుకోవడం కానీ, అలా చేసుకుంటున్న వారికి ప్రోత్సహించడం కానీ, అలాగే మత మార్పిడికో వాటికి ప్రోత్సహించడం కానీ, ఇలాంటి కొద్దిగా అనైతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సాధారణంగా ఈ రాహు కేతు ప్రభావం వల్ల జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం, ఈ రాబోయే 15 రోజుల్లో ఈ కర్కాటక రాశి వారు మరి వాళ్ళ పని జాగ్రత్తగా వాళ్ళు చేసుకుంటూ, ఇతరులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ రాశివారి మీద సంపూర్ణంగా దశమ కేంద్రంలో ఉండడం వల్ల, అంటే దశమ స్థానంలో ఏ గ్రహం ఉంటే అటువంటి కర్మలు జాతకుడు నిర్వహిస్తూ ఉంటాడు. మరి గురుగ్రహం అక్కడ ఉన్నాడు కాబట్టి సాధారణంగా మంచి కర్మలు, అంటే మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేస్తూ ఉంటాడు. ధనం సంపాదించడానికి కూడా సక్రమైన నిజాయితీపైన మార్గాన్ని ఉపయోగిస్తాడు తప్ప ఏ విధంగా కూడా అక్రమ మార్గాన్ని ఉపయోగించే అవకాశం లేదు. కాబట్టి 99% జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి మరి ఇలాంటి చెయ్యని వాటికి అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే ఇంకా 3వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం ఒక మంచి ఆధ్యాత్మిక మిత్రుల సహకారంతో కానీ, మీ చిన్ననాటి గురువు యొక్క సహకారంతో కానీ ఒక మంచి మార్గంలో ప్రయాణించి వారు చెప్పిన విధంగా నడుచుకొని చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే విధంగా ఏదో ఒక ఉపదేశాన్నో, ఒక మంత్రాన్నో, ఏదైనా ఒక దైవాన్ని పట్టుకోవడం వల్ల చక్కగా జాతకులు ఈ వారం రాబోయే 15 రోజులు మనశ్శాంతిగా, ఎటువంటి అపకీర్తి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ, సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా, ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ, ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ, వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ, మీ సంతానం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప
లేని పరీక్షలు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజు, వ్యాయామం, రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.